నమస్తే, నేను మీ నాగేష్ గంగుల. హ, అక్రమ కట్టడాన్ని కూల్చివేస్తుంటే పోలీసులు అక్కడ మీడియాను చూసి పారిపోతారా? ఎందుకు పారిపోతారు? అలా పారిపోవాల్సిన అవసరం వారికేమొచ్చింది? పోలీసులు పారిపోయారు అన్న అంశం నేను చెబుతున్నది కాదు, మీకు ఈ వీడియోలో ప్రూఫ్తో చూపిస్తాను. ఎవరు చెప్పారు అన్నది, ఎవరు చెబితే మీరు నమ్ముతారో వారి గురించే చెప్తా. పచ్చ మీడియా ఏదైతే టీవీ5 ఉందో అదే టీవీ5లో ఈ వార్త వచ్చింది. ఏంటంటే, మీడియాను చూసి అక్రమ కట్టడాలుగా చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు లోటస్ పాండ్ దగ్గర ఇంటిని కూల్చివేస్తున్న దాని దగ్గర నుంచి పోలీసులు జేసీబీని కూడా ఆపించేసి పారిపోయారంట. ఇది టీవీ5లోనే వచ్చింది. దాని వివరాల్లోకి వెళ్ళబోయే ముందు అసలు ఏం జరిగిందో చెప్తా. నిన్నటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, నేటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కక్షపూరిత చర్యలు మొదలయ్యాయి. అందులో భాగంగానే ఊహించని షాక్ అంటూ తెలంగాణ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా ఓడిన ఓటమికి, అనుమానాలకు, సందేహాలకు ఇంకా స్పష్టత రాకుండానే బాధలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంకా తేరుకోకముందే మరో ఎదురు దెబ్బ కొడుతున్నారు గురు శిష్యులు. ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి రేవంత్ రెడ్డి సర్కార్ షాక్ ఇచ్చింది. హైదరాబాద్ లోటస్ పాండ్లోని జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు రోడ్డును ఆక్రమించి నిర్మించారని చెబుతూ అక్కడ ఉన్న సెక్యూరిటీ పోస్టులను జీహెచ్ఎంసీ అధికారులు జేసీబీలతో కూల్చేస్తున్నారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భద్రతా సిబ్బంది కోసం రోడ్డును ఆక్రమించి ప్రత్యేక గదులను నిర్మించినట్లు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన నేపథ్యంలో వాటిని తొలగించేందుకు జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు రంగంలోకి దిగారంట. రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో వాహనాలకు ఇబ్బందులు బాగా అవుతున్నాయట. ఇదే విషయంలో టీవీ5లో ఒక ఆసక్తికరమైన వార్త నాకు వినపడింది. అదే టీవీ5 అంటేనే మనకు తెలుసు కదా, పచ్చ మీడియా. టీవీ5 అంటే పచ్చ మీడియా, పచ్చ మీడియా అంటే టీవీ5. అలాంటి పచ్చ మీడియాలో ఇలాంటి వార్త వినపడడం నాకు ఆశ్చర్యం కలిగించింది. పాపం అలవాట్లో పొరపాట్లాగా ఆ జర్నలిస్ట్ ఎవరో తొందరపడి పుసుక్కున నిజం చెప్పేశాడు. కూల్చివేస్తున్న అధికారులు జర్నలిస్టులను, మీడియాను చూసి జేసీబీని ఆపించేసి పారిపోయారంట. మరి తాము చేస్తున్న పనిలో నిజాయితీ ఉంటే, తాము చేస్తున్న పని సక్రమమైనదే అయితే పోలీసు అధికారులు పారిపోవలసిన అవసరం ఏముంది? టీవీ5లో వచ్చింది. ప్రూఫ్ చూపిస్తాను అన్నాను కదా, ఇదిగో స్క్రీన్ రికార్డింగ్ నేను చేశాను, ఒకసారి చూడండి. దాదాపుగా ఒక 1000 మీటర్ల వరకు పూర్తి స్థాయిలో రోడ్డు మీద వీళ్ళు షెడ్యూల్ వేసి ఆశ్రయం ఇచ్చిన పరిస్థితి, ఆయనకున్న సెక్యూరిటీకి ఆశ్రయం ఇచ్చిన వాళ్ళు జిహెచ్ఎంసీకి ఫిర్యాదు అందడంతో పూర్తి స్థాయిలో కూలగొట్టిన పరిస్థితి ఉంది. ఫిలింనగర్ పోలీసుల ఆధ్వర్యంలో మనం చూడొచ్చు, వాళ్ళంతా బందోబస్తు ఆధ్వర్యంలో ఇదంతా డిస్మెంటల్ చేసిన పరిస్థితి. ఫిలింనగర్ పోలీసులు మనం సంప్రదించిన పరిస్థితి ఉంది. వాళ్ళు అసలు మాట్లాడడానికి నిరాకరిస్తున్న పరిస్థితి ఉంది. జిహెచ్ఎంసీ అధికారులు డిస్మెంటల్ చేసిన క్రమంలో, మనం షూట్ చేసిన క్రమంలో వాళ్ళు జేసీబీని బంద్ చేసి వాళ్ళు పారిపోయే పరిస్థితి ఉంది. వాళ్ళు వివరాలు అడుగుతున్న క్రమంలో వాళ్ళు అక్కడ రిపోర్టర్ తడబడ్డాడు. ఎందుకో తెలుసా? చెవుల వెంటనే ఇన్స్ట్రక్షన్ వస్తుంది, అలా మాట్లాడొద్దు, అలా చెప్పొద్దు అని. మరి తాము చేస్తున్న పనిలో నిజాయితీ ఉంటే, తాము చేస్తున్న పని సక్రమమైనదే అయితే పోలీసు అధికారులు పారిపోవాల్సిన అవసరం ఏముంటుంది? అంటే ఇందులో ఏదో చేయరాని పని చేస్తున్నామనే భయం తెలంగాణ పోలీసుల్లో ఉందా అనే అనుమానం కలగక మానదు. వాహనదారుల నుంచి చాలా రకాల కంప్లైంట్స్ వచ్చినట్లు అధికారులు చెప్తున్నారు. కానీ సుమారు 2 దశాబ్దాల నుంచి ఉన్న లోటస్ పాండ్ విషయంలో ఇంతవరకు లేని కంప్లైంట్లు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన వెంటనే వచ్చేసాయా అన్నది ప్రశ్న. అలాగే రేవంత్ రెడ్డి గురువు గారైన చంద్రబాబు అధికారంలోకి రాగానే వచ్చేసాయా అన్నది ఇంకొక ప్రశ్న. ఈ నేపథ్యంలోనే లోటస్ పాండ్ దగ్గర ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు రంగంలోకి దిగారు అధికారులు. పోలీసు బందోబస్తు మధ్య మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారంట జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు. అయితే దీన్ని అడ్డుకున్న వైసీపీ వర్గీయులను కూడా తోసేశారంట పోలీసులు. అయితే దీనిపై కొంతమంది వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కేసీఆర్ 10 సంవత్సరాల పాలనలో ఎక్కడా కూడా ఇలాంటి సంఘటనలు జరగలేదని పేర్కొంటున్నారు వైసీపీ నేతలు. ఏపీలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఈ కుట్రలు చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. రేవంత్ రెడ్డి అలాగే చంద్రబాబు నాయుడు ఇద్దరూ కలిసి
జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు రచ్చ చేస్తున్నారని నిప్పులు చెరుగుతున్నారు వైసీపీ నేతలు. గతంలో చంద్రబాబు అక్రమంగా ఉపయోగించుకున్న కృష్ణా తీరంలోని లింగమనేని గెస్ట్ హౌస్ అనే అక్రమ కట్టడాన్ని, అదేనండి ప్రజావేదికను కూల్చివేయడాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఈ కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నట్లు చెప్పుకుంటున్నారు. నదీ పరివాహక ప్రాంతంలో ఎటువంటి కట్టడాలు అనుమతించరు. అలాంటిది నది పొంగి ఊరిపైకి రాకుండా నిర్మించిన గట్టు, అదేనండి కరకట్ట. ఆ కరకట్టకు నదికి మధ్యలో నిర్మాణాలు ఉండకూడదు కదా. కానీ లింగమనేని గెస్ట్ హౌస్ అలా నిర్మించిందే. అందుకే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కూల్చివేశారు. మిగతా అక్రమ కట్టడాలను కూడా కూల్చివేయబోతే ఆ రోజు కోర్టులు అడ్డుకున్నాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నదీ పరివాహక ప్రాంతంలోని అక్రమ కట్టడం కూల్చివేత సబబు కాదు అంటే గనక ఈరోజు ఇది ఏ విధంగా సబబు అవుతుందో నేటి ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకే తెలియాలి. నేటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తెచ్చిపెట్టిన పవన్ కళ్యాణ్ గారు గెలిచిన వెంటనే చెప్పిన మహోన్నతమైన మాటలు గుర్తున్నాయి కదా. జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షలు కార్పణ్యాలు తీర్చుకోవడానికో, వైఎస్ఆర్సీపీ వారి మీద పగా ప్రతీకారాలు తీర్చుకోవడానికో తమ ప్రభుత్వం పనిచేయదు అన్నారు. మాటల్లో ఉన్న మంచితనం ఆచరణలో చూపించగలిగితేనే కదా దానికంటూ ఒక విలువ ఉంటుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూల్చాలి అనుకున్నంత వరకు, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అణచాలి అనగదొక్కాలి అనుకున్నంత వరకు జగన్మోహన్ రెడ్డి శక్తి మరింత పెంచిన వారవుతారే తప్ప తగ్గించిన వారు కాలేరు. లోటస్ పాండ్ దగ్గర సెక్యూరిటీ గదులను కూల్చితేనో, లోటస్ పాండ్నే కూల్చేస్తేనో, జగన్మోహన్ రెడ్డి ఆస్తులను లేకుండా చేసేస్తేనో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లోంచి వేరు చేయలేరు, రాజకీయాల్లోంచి తొలగించలేరు. ఆ గుండె గట్టిది. మీరెంత అణచాలనుకుంటే అంతలా బౌన్స్ బ్యాక్ అవుతాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా అణచాలనుకుంటే ఇది కాదు మార్గం, వేరే మార్గాలు వెతుక్కోండి. మీ అభిప్రాయాలను కూడా తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. అలాగే వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.